కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. కలి పురుషుడు రాక్షసుల యందు ఎక్కువగా ఉండి ధర్మాన్ని పాడు చేస్తాడు. కానీ రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులు ఈ శరీరంతో ఉంటారు అని గుర్తుపట్టడం సాధ్యం కాదు. అది కృతయుగం త్రేతాయుగంతో అయిపోయింది. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఉపాధి లేకపోవడం అన్నది ఒక పెద్ద సమస్య అయితే, వాళ్ళకి నివాస స్థానము మనుష్యుని యొక్క మనస్సు అయింది. రాక్షసుడు ఎక్కడుంటాడు అంటే మనిషి యొక్క మనసులోనే ఉంటాడు. ఎంతకాలము పరిస్థితులు అనుకూలముగా రాక్షసులకు ఉండవో అంతకాలము మనిషి యొక్క మనసులో అణగి ఉంటాడు. పైకి లేవడు, లేవకుండా అణిగి మణగి ఉంటాడు. పరిస్థితులు అనుకూలమయ్యాయనుకోండి, ధర్మాన్ని వదిలిపెట్టేద్దాం అని అనిపించింది అనుకోండి, అది ఎంత తొందరగా మనసు లోపల ఆ జాడ్యం ప్రబలిపోతుంది అంటే, ఎప్పుడు ఎవరు ఎంత ఉద్ధతితో కూడిన పని చేస్తారు అన్నదాన్ని లెక్క కట్టడం సాధ్యం కాదు. మనిషి మనసులోంచి రాక్షస విజృంభణ ఉంటుంది. అయినప్పుడు మనిషి మనసులో రాక్షసుడు ఉంటే ఎంతమంది మనుష్యుల యొక్క తలలు తెగటార్చగలడు పరమాత్మ? కలియుగంలో ఒక అవతారంగా వచ్చినా ఎంతమంది కుత్తుకలు కోసేస్తాడు? పూర్వం అంటే రాక్షసులు తెలిసారు కాబట్టి రాక్షసుల్ని చంపాడు. ఇప్పుడు ఆ రాక్షసులు మనిషి మనసులో ఉన్నారు, ఎప్పుడు లేస్తారో తెలియదు. అయినప్పుడు ఎంతమంది తలలు తీసేస్తూ వెళ్ళిపోతాడు? పైగా యుగమే కలియుగం. యుగమే కలియుగం అయినప్పుడు కలి యొక్క ఉద్ధతి చాలా విశేషంగా ఉంటుంది. భాగవతంలో ప్రారంభంలోనే ఆ కలిపురుషుని యొక్క ఉద్ధతిని వర్ణిస్తారు. భర్త భార్యని చూడడు, భార్య భర్తని గౌరవించదు. తల్లిదండ్రుల్ని మనం ఆదరించాలి. వృద్ధులైపోయిన తరువాత వారికి బాసటగా నిలబడడం మన కర్తవ్యం అన్న భావన పిల్లలకు ఉండదు. పిల్లల మీద ఉండవలసిన వాత్సల్యం, పిల్లల్ని పెంచవలసిన తీరు పెద్దల యందు ఉండదు. అన్యాయం, అశాంతి, అభద్రత ఎక్కువైపోతాయి. ధర్మమునకు స్థానం కరువైపోతుంది. ధర్మ ప్రచారము కూడా అంత కష్టమైపోతుంది. ఎందుకని అంటే ధర్మ ప్రచారము కంటకింపైపోతుంది. అయిపోయి ఆ ధర్మ ప్రచారమును నిరుత్సాహపరచడానికి ప్రయత్నములు జరుగుతాయి. ఇవి నేను చెప్తున్నవి కావు, భాగవతాంతర్గతమైన విశేషములు. భీష్ముడు మహాభారతం శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో చెప్తాడు కలియుగ లక్షణాలు. భాగవతం ప్రథమ స్కంధంలోనే చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమైనప్పుడు ధర్మాన్ని పట్టుకుందామన్న ఉత్సాహం కొంత ఉన్నా అసలు ఏది ధర్మం అన్నది తెలుసుకోవడం ఒక పెద్ద ప్రశ్న. ధర్మం చెప్పడానికి ఉన్న ప్రమాణములు 5 శృతి అంటే వేదము, అలాగే దానిని అనుగమించి ఎప్పుడూ చెప్పేటటువంటి స్మృతి. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. స్మృతి, అలాగే పురాణము. 4వది శిష్టాచారము, పెద్దల యొక్క నడవడి. 5వది అంతరాత్మ ప్రబోధము. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఒకటి లేకపోతే ఒకటి చప్పున పట్టుకోవాలి. అయినప్పుడు ఈ 5 ధర్మ ప్రమాణములైతే అసలు ఈ 5 ధర్మ ప్రమాణములను పరిశీలించగలిగినటువంటి ఉత్సాహం కొరవడిపోతుంది. కొరవడిపోయి ధర్మం మీద అనురక్తి కన్నా ఆ కాలమునందు నేను అనుభవించవలసిన భోగం నేను అనుభవించానా లేదా, ఇంద్రియములు, మనసు, శరీరము భోగమును అనుభవిస్తున్నాయా లేదా, నేను ధర్మం అన్న మాటని వదిలిపెట్టి సంపాదించానా లేదా, ఎంత సంపాదించాను అన్నది ప్రధానమైపోతుంది తప్ప ఎలా సంపాదించాను అన్నది ప్రధానము కాకుండా పోతుంది. అయిపోయినప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ధర్మ వైక్లభ్యము జరుగుతుంది. జరిగినప్పుడు ఎలా ఈ ధర్మం అంతా కూడా క్షయమవుతూ ఉంటే, ఆ ధర్మ వ్యతిరేకమైన ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు మనిషి మనసు యందే తిష్ట వేసి ఉంటే, ఆ రాక్షసుడు ఎప్పుడు లేస్తాడో ఎవరు ఊహించలేని పరిస్థితులు ఉంటే ఏం చెయ్యాలి? అందుకే శివకేశవుల మధ్య భేదము లేదు అని చెప్పడానికి ప్రబలమైన ఉదాహరణ బోధ ద్వారా మనిషికి ధర్మమునందు అనురక్తి కల్పించి అధర్మమునందు అనురక్తి కలగకుండా ఉండేటట్టుగా చెయ్యడానికి
శంకరుడు కృష్ణుడి యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసమని ఆదిశంకర భగవత్పాదులుగా బయలుదేరి వచ్చి యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించి అధర్మాన్ని తన బోధల ద్వారా తగ్గించి ధర్మమునందు ప్రజలలో అనురక్తిని పెంచాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.